హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి గోల్డ్ అనలైజ్ చేయబోతున్నాం. అండ్ ఈసారి మన అనాలిసిస్ వచ్చేసి డే క్యాండిల్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారం చూసుకుంటే దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫాల్ సిన్స్ 3 days. ఇఫ్ యూ సీ రెడ్ క్యాండిల్ ఉంది. అండ్ మండే ఒక్కరోజు మార్కెట్ హైప్కి వెళ్ళి ఉండే, అది కూడా డ్యూ టు సమ్ జియో పొలిటికల్ న్యూస్. దాని తర్వాత వచ్చిన స్ట్రాంగ్ ఫాల్ వచ్చిందండి. సో ఈ ఫాల్ ఎప్పటివరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారం అయితే ఇట్స్ ఆల్రెడీ మనం కొన్ని ట్రెండ్ లైక్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్ అన్నమాట. ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దిస్ ద పాయింట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఇట్ బ్రోక్. సో ఒక్కసారి ఇది బ్రేక్ అయిన తర్వాత నవ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు ఫాల్ ఫర్దర్ మోర్. అండ్ ఇది ఎప్పటి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2300 అండి. రెడ్ తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఇది కూడా బ్రేక్ ఇస్తే దిస్ కుడ్ బి ద 2280 కుడ్ బి ద గుడ్ బయింగ్ పొజిషన్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం బయ్యింగ్కి అయితే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ సెల్లింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనం స్కాల్పింగ్కి యూజ్ చేసే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ప్రస్తుతానికైతే దిస్ కుడ్ బి ద లెవెల్. సో ఇలా ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్స్ ఉంటుంది బయ్యింగ్కి. సో ఇక్కడ ఒక్కసారి ప్రైస్ ఆగానే ఇట్ విల్ బౌన్స్ అరౌండ్ 100 pips వరకు ఒక బయ్యింగ్ పొజిషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ యొక్క పొజిషన్ దగ్గర మనం బయ్యింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు స్ట్రాంగ్ ఫాల్ ఉంది కాబట్టి సెల్లింగ్కి అయితే మనం ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బయ్యింగ్ తక్కువ ఛాన్సెస్ ఉందండి. ఇప్పుడు చూస్తే బయ్యింగ్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టిల్ ఇట్ రీచెస్ సమ్ జోన్. లైక్ అరౌండ్ మనకు కొన్ని జోన్స్ ఉన్నాయి, 2300 అండ్ నెక్స్ట్ 2280. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇట్ గోయింగ్ టు బ్రేక్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది మార్కెట్. సో ఇప్పుడైతే ఏంటంటే బయ్యింగ్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్ట్రాంగ్ ఫాల్ తర్వాత. ఇప్పుడు సెల్లింగ్ చేయొచ్చా అంటే యా, బట్ బెటర్ వెయిట్ ఫర్ సమ్. సో దిస్ ఆర్ సమ్ లెవెల్స్ అండ్ దిస్ కుడ్ బి ద అనదర్ లెవెల్. దిస్ ఆర్ సమ్ లెవెల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ రన్ కోసం ఆలోచిస్తే గోల్డ్ బయ్యింగ్కి మాత్రం, హోల్డింగ్కి ఇప్పుడైతే పాసిబిలిటీ ఇంకా కాదు, ఇంకా ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ మోర్ ఫాల్. సో ఇంకా బయ్యింగ్కి అయితే ఇంకా ఛాన్స్ ఏం రాలేదు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్ మోర్ ఫాల్. అండ్ దాని తర్వాత లెట్ ఇట్ గెట్ కన్సాలిడేట్. అండ్ అది కన్సాలిడేట్ అయ్యాక లెట్ ఇట్ ఫార్మ్ సమ్ ప్యాటర్న్. సో దిస్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ మార్కెట్లో చూశాక మనం బయ్యింగ్ పొజిషన్ తీసుకుందాం. ఇప్పుడైతే బయ్యింగ్కి హరి అయ్యే ఛాన్సెస్ ఏం లేదు, అయినా కానీ మనం బిగ్ మూమెంట్ అయితే చూడలేము. అండ్ సో దిస్ ఆర్ ద 2 key levels అన్నమాట, బయ్యింగ్ పొజిషన్కి రియాక్ట్ అయ్యే పొజిషన్స్. బట్ అది ఎంతసేపు ఉండదు. సో ఈ లెవెల్ కానీ అండ్ దాని కింద ఉన్న లెవెల్ కానీ ఎక్కువసేపు బయ్యింగ్ పొజిషన్ సైడ్ ఉండదు. బిట్ మనమే యాక్టివ్ ఉండి క్విక్ ప్రాఫిట్ తీసుకోవాలి ఇక్కడ బయ్యింగ్ చేస్తే. అండ్ సెల్లింగ్కి మాత్రం ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ కానీ ఒక సార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చిందనుకోండి, అండ్ ఆ కన్సాలిడేషన్ నుంచి మనం సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఆ కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు డైలీ గోల్డ్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ రోజు గోల్డ్ అనాలిసిస్ పెడుతుంటాం. అండ్ దాంతోపాటు వేరేది ఏ పేరు మీకు అనాలిసిస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ గైస్.